ఏసీబీనా ఈడీనా? కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసు. కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖకు అడ్డంకులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి కూడా చర్చ నడుస్తా ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ ఈడీ 2 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా A1గా కేటీఆర్ను, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ రెడ్డిని చేర్చాయి. దర్యాప్తులోనూ 2 సంస్థలు పోటీ పడుతున్నాయి. మరి కేటీఆర్ను ఎవరు అరెస్టు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోనూ కేసును సహజంగా తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది, ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నదన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నది. 3 నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చే నెల 2, 3వ తేదీల్లో విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డికి 7వ తేదీన హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈడీకి ఎందుకు తొందర? ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీకి అడ్డంకులు ఎదురయ్యాయి. మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ సహా 3 నిందితులను అరెస్టు చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా 3కి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్నది. ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ హస్తమట. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనుక బీజేపీ హస్తం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటివన్నీ బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈడీ దూకుడు చూస్తుంటే తెర వెనుక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ను లొంగ తీసుకోవడం లేదంటే పూర్తిగా అణిచివేయడం వంటి వ్యూహాలను బీజేపీ అనుసరిస్తుందనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ఆరోపణలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ముందు నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. తాజాగా ఫార్ములా ఈ కారు రేసు కేసు విషయంలోనూ ఆ 2 పార్టీల సంబంధాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేటీఆర్ను అరెస్టు చేస్తే ఒక రకంగా, అరెస్టు చేయకుంటే మరో రకంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. రేపటి తీర్పు ఆధారంగానే ఈ కేసులో ఏసీబీ వేగం పెంచాలంటే మంగళవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే ఏసీబీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. దీంట్లో నిజంగా కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు దిశ పత్రిక లేవనెత్తడం జరిగింది. దీంట్లో 2 అంశాలు. అసలు ఏసీబీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే, ఏసీబీ ఏమో రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు ఈడీ ఏమో కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్పేసి ఒక ప్రచారం ఉన్నది. ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ 2 పార్టీలు ఒకే గూటి పక్షులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తూ ఉన్నది. సో ఏసీబీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే, ఈడీ అరెస్ట్ చేసినట్టయితే ఏసీబీకి ఆ సంబంధించినటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక ఈడీ కనుక అరెస్ట్ చేసినట్టయితే ఇది బీజేపీ చేతుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కీలు బొమ్మగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక భావనతోటి పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఇదే హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నటువంటి చర్చ. సో చూద్దాం, ఏసీబీ అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తుందా? ఒకవేళ కనుక ఈడీ ముందుకు వెళ్ళినట్టయితే ఏసీబీ యొక్క కార్యాచరణ ఎలాగ ఉంటుంది? ముందుగానే ఏసీబీ విచారణ ప్రారంభిస్తే ఏసీబీ ఇప్పటి వరకు కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం అంత తొందర ఎందుకు? ఈడీకి అంటే ఏదో జరుగుతూ ఉన్నది, పొలిటికల్గా ఏదో నడుస్తూ ఉన్నది అన్నటువంటిది ఒక అభిప్రాయాన్ని దిశ తీసుకోవడం జరిగింది. ఏసీబీనా ఈడీనా కేటీఆర్ను ముందుగా ఎవరు అరెస్టు చేస్తారనేది కూడా దీనిపైన రకరకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అరెస్ట్ చేస్తుందా లేకపోతే దర్యాప్తు వరకే ఉంటుందా, ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి.